ఈరోజు నేపాల్లో జరిగిన అతి తీవ్రమైన, అతి ఘోరమైన, విషాదకరమైన సంఘటన మీకు తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఏం జరిగింది, ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామా? ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 47 మందికి పైగా ప్రయాణికులతో పొఖారా నుండి కాఠ్మండు వెళ్తున్న బస్సు దార్జిలింగ్ జిల్లాలోని గజూరి వద్ద అదుపు తప్పి కింద ఉన్న త్రిశూ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా బాధితులుగా ఉన్నారు. మృతి చెందిన వారిలో న్యూజిలాండ్కు చెందిన ఒక వ్యక్తి ఉన్నారని, అలాగే గాయపడిన వారిలో జపాన్ మరియు నెదర్లాండ్స్ దేశాలకు చెందిన మహిళలు ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. ఇక ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియకపోయినప్పటికీ బస్సు అతివేగంగా వెళ్లడం వల్లే అదుపు తప్పి నదిలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాదం అర్ధరాత్రి వేళ జరగటం వల్ల రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర ఆటంకం కలిగింది. నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు దళం మరియు నేపాల్ పోలీసుల సిబ్బంది ఎంతో శ్రమించి ఉదయం 6:30 గంటల వరకు ఈ సహాయక చర్యలను పూర్తి చేశారు. ఇటీవల కాలంలో నేపాల్లో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక దశాబ్దం క్రితం సుమారు 5,000 ప్రమాదాలు జరిగితే కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 7,669 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని నేపాల్ ట్రాఫిక్ పోలీస్ కార్యాలయంలో వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం రోడ్లు పెరిగిన వాహనాల రద్దీ మరియు అతివేగమేనని అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి ప్రయాణాలు, ముఖ్యంగా ఘాట్ రోడ్లలో ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రాణాలు పోయాక బాధపడే కన్నా ముందు జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యం. ఇదండి నేపాల్ బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.